ఈయన గాంధీ గారు ఆయన ఫాలోవర్ ఈయన చూడండి, స్వచ్ఛ భారత్ చేసేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీలో కూడా లేరు ఈయన. కానీ ఈయన గ్రామానికి చక్క ఆదర్శంగా సమాజంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన చుట్టుపక్కల శుభ్రం చేసుకుంటే, మనమే చేసుకుంటే మనకే మంచిది. ఏ ఆరోగ్యం ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఎయిర్ బౌండ్ డిసీజ్ రావు, ట్యూబర్క్యులోసిస్ లాంటివి రావు. సో మనం ఎవరో చేస్తారని కాదు, మనం స్వయంగా చేసుకుంటేనే మనకే లాభం. అదే ఎవరైనా ఈ సమాజంలో తెలుసుకుంటే ఏంటంటే, మనం చుట్టుపక్కల మనం శుభ్రతను ఉంచుకుంటే అది మనకి ఎయిర్ బౌండ్ డిసీజెస్ రాకుండా, ట్యూబర్క్యులోసిస్ రాకుండా సూక్ష్మాలు అవి గాలిలో ఉంటాయి, చెడు సూక్ష్మాలు. అవి మన బాడీ వీక్ అయిపోతే వైట్ బ్లడ్ సెల్స్ అది అటాక్ చేస్తుంది. సో చక్కగా అసలు ఈయన చేయి పట్టుకుంటూ కూస్తుంటే దీనికి చాలా అనుభవం ఉంది. కనీసం 25-30 సంవత్సరాల అనుభవం ఉంది దీనికి. సో దయచేసి సమాజం ఏంటంటే, నేను ముసలోని అయిపోయాను, నేను చేయలేను, నాకెందుకులే, పెన్షన్ వస్తుంది, హాయిగా కూర్చుని తినొచ్చు కదా, అలా వండుకోకుండా మీరు శరీరాన్ని యంత్రంగా కదలపోతే మీ మసిల్స్ ఇవన్నీ వీక్ అయిపోతాయి. సో మసిల్స్ వీక్ అయిపోతే మీరు నీరసం పడిపోతారు. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే, మీ అందరికీ మంచి కోరతా, దయచేసి మీరు ఏదో ఒకటి ప్రోయాక్టివ్గా పనిచేయండి. అది ప్రోయాక్టివ్గా పనిచేస్తే, ప్రోయాక్టివ్ ఏమంటారండి? ప్రోయాక్టివ్ వాట్ ఈస్ ప్రోయాక్టివ్? ఏదో కదలిగా ఉండాలి. ఏదో ఒక వర్క్లో, ఏదో ఒక ధ్యాసలో మీరు ఎవరైనా ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వాలి. ఇప్పుడు నేనున్నాను, హాయిగా నేను అమెరికాలో వ్యక్తిగతం నేను విషయాలు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఈ సమాజానికి ఇదేదో సొంత డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది రాజకీయ నాయకుల్లాగా. సో అందుకే ఏదో పిఆర్ స్టంట్ కాదు. ఈయన రాజకీయ పార్టీలు ఏ పార్టీలో లేరినా. సో దయచేసి సమాజం వాళ్ళు ఏంటంటే అర్థం చేసుకోవాల్సిందంటే, ఒక క్షణం కూడా ఎవరు తన చివరి శ్వాస దాకా వాళ్ళ చుట్టుపక్కల వాడు ఎంత వయసు అయినా అవ్వచ్చు, కానీ 80,000 అయినా అవ్వచ్చు. కానీ మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే, ఒరే జుట్టు మెరిచిపోయిందిరా, నువ్వేం చేస్తావు ఇంకా అని నానా మాటలు అంటూ ఉంటారు. సో అందుకే దయచేసి ఎవరైనా మన చుట్టుపక్కల యువత కూడా సూచనలు ఏంటంటే, ఏదో బండి వేసుకుని బుల్లెట్లు వేసుకుని తిరగటం కాదు. దయచేసి కొంచెం సివిక్ సెన్స్ కూడా ఉండాలి. అది అంతేగాని మనం నేర్చుకోవాలి ఏంటంటే, మనం ఎంత సంపాదించామని అది ముఖ్యం. మన తాతలు, మన నాన్నగారు సంపాదించడం కాదు, మనం స్వయం కృషితో ఎంత సంపాదించాము అది చెప్పుకుంటానికి గౌరవంగా ఉంటుంది. ఎవరన్నా శాలువానా కప్పుతారు మీకు, అంతేగాని మా తాత సంపాదించాడు, మా తండ్రి సంపాదించాడు, శాలువా ఎవరు కప్పరు. అది మీరు స్వయంగా మీరు సంపాదిస్తే శాలువా ఎవరన్నా మిమ్మల్ని భలే మంచి పని చేసావు అని మెచ్చుకుంటారు. అది చూడండి, అసలు ఈయనకి కనీసం 25-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాంట్లోనే తెలిసిపోతుంది. అదిగోండి చూడండి ఎలా తిప్పుతున్నాడు శ్రీపుడు ఆయన. అది సో అందరూ ఈయన జీవించండి. ఆరోగ్య వస్తు, మనోధైర్య వస్తు, సుఖీ భవ.